వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము టెట్కమ్ టీఆర్టీ ఇప్పుడు పెట్టారు కదా, డిఎస్సి టెట్కమ్ టీఆర్టీ లేదా డిఎస్సికి సిలబస్ ఏంటి అండ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి చూద్దాము. ఇక్కడ వచ్చేసి టెట్కమ్ టీఆర్టీ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అండ్ 200 క్వశ్చన్స్ ఉంటాయి మనకు 100 మార్క్స్కి. ఈచ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్కి వచ్చేసి హాఫ్ మార్క్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు లేదా కన్నడ, ఉర్దూ, ఒరియా ఏదైనా మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ 2 కంపల్సరీ, ఇది అందరికీ ఉంటుంది, ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అంటే జనరల్ సైన్స్ అండ్ సోషల్ ఉంటుంది. అండ్ కంటెంట్ వచ్చేసి ఏ క్లాసెస్ వరకు ఉంటుందంటే ప్రజెంట్ ఇప్పుడున్నవి టెక్స్ట్ బుక్స్ వచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మన ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అండ్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి 10th వరకు ఇచ్చారు. ఇంకా వచ్చేసి మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పథాలు అండ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంది కదా, పెడగాజీ అది అండ్ మెథడాలజీ ఫ్రమ్ డిఎడ్ అండ్ డిఈఎల్ఈడి సిలబస్ అంటే పాతవి కొత్తవి రెండు డిఎడ్వి బుక్స్ మనకు సిలబస్కి ఇచ్చారు. ఇది వచ్చేసి 2010 to 2018 వరకు అండ్ ఆ తర్వాత ఉన్నవి రెండు చదవాలి మనము. స్ట్రక్చర్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. దీంట్లో ఏం వస్తాయంటే జీకే, స్టాండర్డ్ జీకే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2022 అంటే 2022లో ఏమేమి జరిగాయి అనే వాటి గురించి అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. ఇది వచ్చేసి సేమ్ డిఎడ్ టెక్స్ట్ బుక్స్ 2010 నుంచి 2018 వరకు అంటే పాతవి టెక్స్ట్ బుక్స్ డిఎడ్వి అండ్ డిఈఎల్ఈడివి ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి అండ్ ఇది అంతా ఉంటుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే ఇది వచ్చేసి సైకాలజీ. దీనిలో వచ్చేసి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 10 మార్క్స్ ఉంటాయి. ఇవి కూడా మనము అప్పుడు పాతవి టెక్స్ట్ బుక్స్ అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నవి రెండు చదవాలి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ, కన్నడ, ఒరియా ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది. లాంగ్వేజ్ 1 తెలుగుకి వచ్చేసి కంటెంట్కి 20 మార్క్స్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనం కంటెంట్కి 3rd క్లాస్ టు 8th క్లాస్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అండ్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి 10th వరకు అడగొచ్చు. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసి డిఎడ్, డిఈఎల్ఈడి రెండు టెక్స్ట్ బుక్స్ అడగొచ్చు. ఇక్కడ వచ్చేసి మెథడాలజీకి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్కి వచ్చేసి మనకు కంటెంట్ 20 మార్క్స్, 20 క్వశ్చన్స్, 10 మార్క్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 3rd క్లాస్ టు 8th క్లాస్ ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. మెథడాలజీకి వచ్చేసి 10 మార్క్స్, 10 క్వశ్చన్స్, 5 మార్క్స్ ఉంటాయి. ఇవి కూడా సేమ్ 2 టెక్స్ట్ బుక్స్ పాతది అండ్ కొత్తది రెండు చదవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ కంటెంట్ 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, మొత్తం 3 to 8 టెక్స్ట్ బుక్స్. మెథడాలజీ కూడా డిఎడ్ అండ్ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్స్ రెండు చదవాలి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ కంటెంట్ వచ్చేసి 20 క్వశ్చన్స్, 10 మార్క్స్, 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్వి చదవాలి. నెక్స్ట్ మెథడాలజీ 10 క్వశ్చన్స్, 5 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సోషల్ వచ్చేసి కంటెంట్కి 20 క్వశ్చన్స్, 10 మార్క్స్ ఇస్తారు. ఇవి కూడా సేమ్ 3rd to 8th క్లాస్. మెథడాలజీ 10 క్వశ్చన్స్, 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 to 7th వరకు వచ్చేసి 2022-23
అంటే ప్రజెంట్ ఇప్పుడు స్కూల్స్లో జరుగుతున్న సిలబస్ 3 to 7th వరకు. నెక్స్ట్ 8th వచ్చేసి లాస్ట్ ఇయర్ది టెక్స్ట్ బుక్స్, అంటే 2021 అకాడమిక్ ఇయర్వి 8th ఒకటి ఉంటాయి మనకు బుక్స్, టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్వి చూద్దాము, అంటే టీఆర్టీవి. ఇందులో వచ్చేసి మనకు ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది అండ్ 160 క్వశ్చన్స్కి ఉంటాయి. దీంట్లో కూడా హాఫ్ మార్క్ పర్ క్వశ్చన్ ఉంటుంది. ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్, హిందీ, కన్నడ, ఒరియా, తమిళ్ ఇవి ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి. ఇక్కడ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది, సైకాలజీది. నెక్స్ట్ మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇవన్నీ బిఎడ్ టెక్స్ట్ బుక్స్లో ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ పార్ట్కి వచ్చేసి 6th to 10th ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అండ్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చారు ఎస్ఏ వాళ్ళకు. ఇక్కడ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ పార్ట్ 1లో ఇక్కడ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి స్టాండర్డ్ జీకే అండ్ ఇంకా 2022లో ఏమేమి ఈవెంట్స్ జరిగాయి అనే గురించి అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే ఇది విద్యా దృక్పథాలు. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్స్ 10 ఉంటాయి, మార్క్స్ 5 వస్తాయి. ఇక్కడ వచ్చేసి బిఎడ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీలో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ అండ్ 2014 to 18 వరకు ఉన్న బిఎడ్ టెక్స్ట్ బుక్స్, బిఎడ్ సిలబస్ ఉంటుంది సైకాలజీది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటెంట్ వస్తే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 80 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇక్కడ వచ్చేసి 6 to 10th క్లాస్ వరకు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటుంది. మెథడాలజీకి వచ్చేసి బిఎడ్వి టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ టీఆర్టీ గురించి ఉంది. ఇక్కడ కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఉంది. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ వచ్చేసి 2010-2018 డిఎడ్, డిఎల్ఈడి టెక్స్ట్ బుక్స్ అండ్ ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఉంది సిలబస్లో. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఎబిలిటీ తెలుగు సిలబస్ వచ్చేసి ప్రజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మ్యూజిక్ పెడగాజీ అండ్ కంటెంట్ వచ్చేసి ప్రజెంట్ సిలబస్ ఆఫ్ 6-year డిప్లొమా కోర్స్ ఆఫ్ ఏపీ సిలబస్ నుంచి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది చూద్దాము ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది. పార్ట్ 1లో వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 10 క్వశ్చన్స్, 5 మార్క్స్. ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ జీకే అండ్ 2022లో ఏమేమి జరిగాయి అనేవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. 2010 to 18 డిఎడ్ అండ్ ఇప్పుడున్న డిఈఎల్ఈడి టెక్స్ట్ బుక్స్ 2 చదవాలి అండ్ ఎస్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ అండ్ ఇవి కూడా 2 టెక్స్ట్ బుక్స్ డిఎడ్ అండ్ డిఈఎల్ఈడి 2 చదవాలి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఎబిలిటీ తెలుగుకి వచ్చేసి క్వశ్చన్స్ 10, 5 మార్క్స్ ఉంటాయి, 8th క్లాస్ వరకు ప్రజెంట్ సిలబస్ ఉంటుంది. అండ్ పార్ట్ 5లో వచ్చేసి కంటెంట్ అండ్ మెథడాలజీ ఉంటుంది, 100 క్వశ్చన్స్, 50 మార్క్స్. ఇది వచ్చేసి ప్రజెంట్ సిలబస్ ఆఫ్ 6 years డిప్లొమా కోర్స్ ఇన్ మ్యూజిక్, అంటే డిప్లొమా కోర్స్ మ్యూజిక్లో చేసినది 6 years ది సిలబస్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్కి వచ్చేసి టీఆర్టీకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, పేపర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి 100 మార్క్స్ అండ్ 100 క్వశ్చన్స్, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. ఇది వచ్చేసి 1.5 hour ఉంటుంది. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీకి 60 మార్క్స్, బీసీకి 60 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి 50 మార్క్స్ ఇచ్చారు. అండ్
ఇంకా దీంట్లో పేపర్ 2లో వచ్చేసి 80 మార్క్స్ 160 క్వశ్చన్స్, అంటే హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది ఒక్కొక్క క్వశ్చన్కి. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్ 2.5 అవర్స్ ఉంటుంది. అండ్ 20 మార్క్స్ వెయిటేజ్ టెట్ నుంచి వెయిటేజ్ యాడ్ చేస్తారు. అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీకి. ఇందులో వచ్చేసి సిలబస్ వచ్చేసి లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ సైకాలజీ, మెథడాలజీ ఉంటుంది. అండ్ ఈ సైకాలజీ వచ్చేసి 2014-18 బిఎడ్ సిలబస్ నుంచి ఉంటుంది. అండ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్కి వచ్చేసి 6th to 10th డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. అప్ టు 6th to 10th ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. అండ్ ప్రజెంట్ సిలబస్ 6th to 10th వరకు ఉంటుంది. పేపర్ 1లో వచ్చేసి జస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. డిఫికల్టీ లెవెల్ వచ్చేసి 10th వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 టీజీటీ వాళ్ళకు వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దీంట్లో 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ స్టాండర్డ్ జీకే అండ్ ఏమేమి 2022లో ఏవేవి ఈవెంట్స్ జరిగాయి అనేవి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్, అంటే విద్యా దృక్పథాల్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి బిఎడ్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీకి కూడా బిఎడ్ టెక్స్ట్ బుక్సే ఉంటాయి. ఇది వచ్చేసి 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుంది. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 6th to 10th వరకు ఉంటుంది. మెథడాలజీ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బిఎడ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఇది వచ్చేసి 160 మార్క్స్కి ఉంటుంది పేపర్ 2. 160 క్వశ్చన్స్ ఉంటుంది పేపర్ 2లో, 80 మార్క్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.